దివ్యాంగుల సేవ ఎంతో పుణ్యప్రదమని, విధివంచితులైన దివ్యాంగులకు సేవ చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని, వైశాఖి దివ్యాంగ విద్యార్థి సేవ చారిటబుల్ ట్రస్ట్ కోశాధికారి కొండవీటి లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. దివ్యాంగ విద్యార్థులకు తమ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల నిర్వహించే సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం విజయనగరం పట్టణంలోని పూల్బాగ్లో గల ప్రభుత్వ అంద, బదిర, మోగ దివ్యాంగ పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం సమకూర్చి సుమారు 15,000 రూపాయలతో క్రీడా పరికరాలు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దివ్యాంగులకు నిస్వార్థమైన సేవ చేయడం ఎంతో పుణ్యప్రదమని పేర్కొన్నారు. 140 మంది సభ్యులు సంస్థగా ఏర్పడి గత 18 సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర పరిధిలో గల పాఠశాలల్లో దివ్యాంగ విద్యార్థులకు సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతి నెల నిరంతరాయంగా చేస్తున్న ఈ సేవా కార్యక్రమం తమకు ఎంతో సంతృప్తినిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైశాఖి సంస్థ సభ్యులు మూర్తి, గంగాధర్, పాఠశాల అసిస్టెంట్ ప్రిన్సిపల్, పలువురు దాతలు, విద్యార్థులు పాల్గొన్నారు. వాటిని తీసావా ఫోటో తీసాం సార్. దినేషు ఒకళ్ళు పైకి వచ్చింది. జగ్గేదమ్మా వడ్డిస్తున్నట్టు చూడండి. తీసుకోండి తీసుకోండి, ప్రైస్ కావాలి. కొంచెం పిల్లల్ని కొంచెం అరేంజ్ చేస్తే ఒక పావు గంటలో మేము వస్తాము. ఈ స్పోర్ట్స్ సైడ్ నుంచి ఒక పావు గంట తర్వాత అందరికీ నమస్సుమాంజలు. మేము వైశాఖి దివ్యాంగ విద్యార్థి సేవ చారిటబుల్ ట్రస్ట్ మేము నేటికి 18 సంవత్సరాలుగా ఈ సంస్థ స్థాపించడం జరిగింది. మేము చేసే కార్యక్రమాలు ప్రతి నెల ఒక స్కూల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉండే స్కూల్లో బదిరి, మూగ, అంద వికలాంగుల స్కూల్ ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి వడ్డించి చేసే పని పిల్లల ఆరోగ్యరీత్యా చేస్తుంటాం. తర్వాత భోజనానంతరం పిల్లలకి ఆరోగ్యరీత్యా పప్పు చక్కీలు ఇస్తూ ఉంటాము. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ప్రతి స్కూల్కి పెడుతుండు. ఈ విధంగా మేము ఈరోజు ఇక్కడ ప్రభుత్వ అంద ఆశ్రమ పాఠశాలలో మేము భోజనం పెట్టడం జరిగిందండి. భోజనాన్ని చూసి పిల్లలు ఆనందపడాలనే ఉద్దేశంతోనే మా ట్రస్ట్ స్థాపించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మేము చెప్పుకోవడానికి కూడా చాలా ఆనందపడుతున్నాము. మాకు సహకరించి ఈ విధంగా చేశారు. ఇలాగే పిల్లలకి ఆట వస్తువుల విధానం 2 స్కూళ్ళకి కలిపి మా ట్రస్ట్ తరపుని ఆట వస్తువులు ఇవ్వడం జరిగిందండి. ఇందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. మా ప్రెసిడెంట్ గారు
సెక్రటరీ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోవడం చేత మేమే ఈ కార్యక్రమాన్ని సెట్ చేయడం జరిగింది. ఈ యొక్క సంస్థ ద్వారా గత కొన్నేండ్ల బట్టి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అమోఘం. అయితే ఈ కార్యక్రమాల్లో ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు రాలేని కారణం చేత ట్రెజరర్ గారు అయినటువంటి శ్రీ కె లక్ష్మీనారాయణ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ప్రభుత్వం వారు భోజనాలు పెడుతున్నారు కదా, మీరు ఎందుకు చేస్తున్నారు అనేది చాలామందికి ఒక ప్రశ్న. కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపిణి. ఈ యొక్క అన్నాన్ని అందరితో పంచుకొని అందరము అందులో ఉండి అందరము దాన్ని స్వీకరించి ఆస్వాదిస్తే ఆ ఆనందం అనేది అమోఘం. అది మీకు తెలియజేయడానికి ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఎందుకు అంటే మీకు తెలియదు, ఇలా నెలకు సంవత్సరానికి ఒక కార్యక్రమం మీ ముందుకు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనము ఉండే ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత మన గతాన్ని గుర్తుపెట్టుకొని మనము మరికొద్ది కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ మీ ముందుకి వచ్చింది. నాకు అవకాశం కల్పించినందుకు ట్రస్ట్ వారికి, పాఠశాల యాజమాన్యానికి, మీకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. దివ్యాంగ విద్యార్థి సేవా చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అలాగే ట్రెజరర్ మన లక్ష్మీనారాయణ గారికి, సన్షైన్ ప్రీ స్కూల్ డైరెక్టర్ గారికి, శ్రీనివాసరావు గారికి, మిగతా సభ్యులకు అందరికీ నమస్కారం. ఈ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా గొప్పవి. ప్రతీ నెల ఒక దివ్యాంగ పాఠశాలలో చేయడం అనేది ఇట్స్ యూనిక్ సర్వీస్. నాకు తెలిసి జనరల్గా అందరు సర్వీస్ చేస్తుంటారు, కానీ ఇటువంటి పాఠశాలలు ఎంచుకొని చేయడం అనేది చాలా మహోన్నతమైందని నేను భావిస్తున్నాను. వాళ్ళు అంటే ద రియల్ హ్యాపీనెస్ లైస్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అని. నిజమైన సంతోషం ఎక్కడుంటుందంటే ఇతరులను సంతోషపెట్టడంలో నిజమైన సంతోషం ఉంటుందని తెలుసుకున్నాం. అయినా సీనియర్ సిటిజన్స్ అయినప్పుడు కూడా సభ్యులందరూ కూడా ఈ వయసులో వాళ్ళు ఇటువంటి సర్వీసెస్ అందిస్తున్నారంటే దేవుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆయురారోగ్యాలు ఇచ్చి వాళ్ళు మరింత ఎక్కువ సర్వీస్ అందించాలని మేము కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి వాళ్ళు సర్వీస్ చేస్తున్నారంటే రెండు రకాలుగా. ఒకటేనంటే సేవా తత్పరత భావాన్ని ప్రతి వ్యక్తిలో కల్పించడం, అది ముఖ్యం మోటో. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి వాళ్ళే ఎక్కడ నేనైతే చూడలేదు, వారే వచ్చి వారే వండి వార్చి అంతా పిల్లలకి భోజనం పెట్టడం అనేది, భోజనం పెడుతూ మళ్ళీ వాళ్ళు సంతోష పెట్టడానికి వాళ్ళకి కావాల్సిన ఆట వస్తువులు అవన్నీ సమకూర్చడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని ఏమంటారు, వన్ సాక్రిఫైస్ ఈజ్ అనదర్స్ కంఫర్ట్ అని. ఒకరు త్యాగం చేస్తే కానీ ఇంకొకరికి సౌకర్యం రాదు. అటువంటి ఎంతోమందితోని వాళ్ళని సహకరించి చక్కగా మనకు అన్నిటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వాళ్ళు రావడం, మన పాఠశాల ఈ కార్యక్రమం ఒక కుటుంబంలో మనతో కలిసిపోయి ఈ కార్యక్రమాలన్నీ చేయడం చాలా సంతోషం. నేను ఇంకో విషయం మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను సార్. మీరు చేస్తున్న కార్యానికి ఇది మహోన్నతమైన కార్యక్రమం. కాకపోతే మాకు ఒక గ్రేట్ హెల్ప్ మీ దగ్గర నుంచి కావాలి. ఇక్కడ మేము 65 మంది ఇక్కడ ఈ స్ట్రెంగ్త్, టోటల్ స్ట్రెంగ్త్, మరొక 35 ఖాళీలు ఇక్కడ ఉన్నాయి. నేను అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఈ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ విజువల్ హ్యాండిక్యాప్డ్ పూల్బాగ్ విజయనగరం. మేము వీఆర్ లుకింగ్ ఫర్ 35 స్టూడెంట్స్ అండి. 40% దాన్ని ఏమంటారు సదరన్ సర్టిఫికేట్ పర్సంటేజ్ ఉంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు మీకు ఎక్కడ కనిపించినా దయచేసి మా నెంబర్ తీసుకోండి. వాళ్ళకి మీరు గైడ్ చేసి ఈ పాఠశాలలో చేర్పించినట్టయితే ఒకళ్ళ జీవితం ఇచ్చినట్టు ఉంటుంది. ఒక పిల్లాడిని మీరు పాఠశాలలో చేరిస్తే మీరు 100 సార్లు తిరుమల దేవస్థానాన్ని దర్శించినట్టు అవుతుంది. అంతేకాకుండా మీరు మీ ఇష్ట దైవాన్ని 100 సార్లు ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది. అలా మేము 3 జిల్లాల నుంచి పిల్లలు ఉన్నారు. దయచేసి మీరందరూ మాకు ఈ పాఠశాల అభివృద్ధికి, ఈ పిల్లల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి, ఈ విధంగా పిల్లల్ని అందులైన బాలబాలికలను చేర్చి పాఠశాల అభ్యున్నతికి తోడ్పడతారని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినటువంటి చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ అందరికి కూడా మా పాఠశాల తరఫున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ